అరాచకాలు సిగ్గు టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు సిగ్గు టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు అక్రమ అరెస్టులు వాళ్ళు అన్నుకే సిగ్గు టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం సిగ్గు టీడీపీ నాయకులు చేస్తున్న రాజకాలు సిగ్గు టీడీపీ నాయకులు చేస్తున్న రాజకాలు సిగ్గు టీడీపీ నాయకులు చేస్తున్న రాజకాలు అక్రమ అరెస్టులు మరి ఈ రోజు మనం అందరూ చూసుకుంటే కూటమి పార్టీ చేసే అరాచకాలు రోజు రోజుకి కూడా మితిమీరిపోతున్నాయి. ఎందుకంటే ఈరోజు కర్నూలు జిల్లాలోని సిటీలోని యువజన విభాగం అధ్యక్షులు రామాంజనేయులు అలియాస్ బాలుని కూటమి పార్టీ నాయకులు ఎంత వేధిస్తున్నారంటే రోజు కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు లేకపోయినా కూడా ఆయన్ని రోజు విచారణకు రమ్మని గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడమే కాకుండా ఆయన ఇంటికి వెళ్ళిన మళ్ళీ 10 నిమిషాల్లో మళ్ళీ స్టేషన్కి రమ్మని చాలా విచిత్రమైన చేష్టలు చేస్తా 3 టౌన్ పోలీసు వారు ఆయన ఎంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పి, ఇంకా నేను చేసిన తప్పు ఏమైనా ఉందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలను తిరగడమే నేను చేసిన తప్ప అని చెప్పి ఆయన ఎంతగానో కృంగిపోయి నిన్న రాత్రి మరి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడి ఆ రోజు చేయి కోసుకున్న రాత్రి మరి చావు బతుకుల మీద వెంటనే ఇంట్లో వాళ్ళు చూసి ఆయన తక్షణమే హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల ఈరోజు మరి ఆయన ప్రాణాలు కాపాడుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇవాళ చేసే అన్ని అరాచకాలు కూడా ప్రజలందరూ క్షుణ్ణంగా గమనిస్తున్నారు. రోజు రోజుకి మీరు చేసే విధ్వంసాల వల్ల ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. కాబట్టి తక్షణమే ఈ కూటమి పార్టీ నాయకులు మీరు చేసే అరాచకాలు మానుకోవాలని చెప్పి, మీరు ఏదైనా చేయాలంటే ప్రజలకి వాళ్ళకి చేయాల్సిన సంక్షేమ పథకాలు అందించడంలో మీరు ఎప్పుడు కూడా ముందుండాలని తప్ప, ఈ రోజుకి కూడా మీరు వచ్చాక మీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఈ రోజుకి కూడా ఈ పేదవాడికి మీరు ఒక ఇల్లు స్థలం కానీ లేకపోతే ఒక ఫీ ఎంప్రెస్మెంట్ కానీ లేకపోతే ఏది ఇచ్చిన దాఖలాలు లేవు. అన్నీ కూడా ఉన్న పెన్షన్లు కూడా తీసేస్తున్నారు. అంతకన్నా సిగ్గుచేటు విషయం ఏంటంటే నిన్న ఆల్ ఇండియా లెవెల్లో జరగాల్సిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కూడా మరి అది రాష్ట్ర ప్రభుత్వము అని అంటే మాది కాదు, మాకు సంబంధం లేదు, అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందుతుందో అంటే అది కూడా మీ కూటమిలో ఉన్న భాగస్వాములే. కాబట్టి తక్షణమే మీరు ఎంతో మంది ఈ రోజు విద్యార్థులు ఎంతో మంది నిన్న వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి ఉంటే వాళ్ళ ఆశల్ని ఒక్క నిమిషంలో మీరు నిరాశ చేశారు. అది కేవలం మీరు చేసిన తప్పుదాలే. దానికి మీరు ఈ రాష్ట్రంలో కనుక ఈ దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఈ రోజుతో ఆగదు. ఎటువంటి ఇది వచ్చినా కూడా మా యువజన విభాగంకి ఎప్పుడూ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కానీ అలాగే మాకు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు తండ్రిని తట్టి మా కామూరు సునీల్ అన్న కూడా దేనికైనా మాకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో యువజన విభాగం తరఫున ఎటువంటి పోరాటాలకైనా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పాలన ఎలా చేద్దాం, ప్రజలకు మంచి చేద్దామా, సంక్షేమ ఫలాలు ఇద్దామా అని ప్రభుత్వం ఆలోచించట్లేదు. కేవలం ప్రతిపక్ష పార్టీని, ఆ పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని బెదిరించాలి, బెదరగొట్టాలి, తప్పుడు కేసులు పెట్టాలి అని చూస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని నడపడానికి చూడట్లేదు. ఇవాళ కర్నూలు జిల్లాలో పట్టణ యూత్ అధ్యక్షుడిని అక్రమ అరెస్టు చేసి అక్కడ వాళ్ళని లొంగ తీసుకోవాలని చూస్తున్నారు తప్ప ఈరోజు మనం ప్రేమగా ఏదన్నా సంక్షేమ ఫలాలు చేసి ప్రజలకు మంచి పనులు చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు మనకి వస్తారు. కానీ ఇలా అక్రమంగా అరెస్టులు చేసినంత మాత్రాన మీ వెనక ఎవరు ఉండరని, మీరు 2 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజుకి ప్రభుత్వం నడపడంలో మీరు దృష్టి పెట్టట్లేదు తప్ప ప్రతిపక్షాన్ని అనకతొక్కాలని చూస్తున్నారు తప్ప మీరు మంచి చేయాలని చూడట్లేదు. కాబట్టి ఇటువంటి పాలన మానుకుని భవిష్యత్తులో ఇలాగే మీరు కంటిన్యూ చేస్తే వైఎస్ఆర్ పార్టీ తరఫున యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్న ఈ
కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని తెలియజేస్తూ